ఫిబ్రవరి 6th మా ఫిలిం గెడ్డం గ్యాంగ్ రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా ఫిబ్రవరి 4th నా పుట్టినరోజు. బట్ నా పుట్టినరోజు కంటే ఫిబ్రవరి 6th ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నా. సో ఫిబ్రవరి 6th నా పుట్టినరోజును కూడా నేను ఫిబ్రవరి 6th సెలబ్రేట్ చేసుకోవాలి అని నా ఇష్టం. ఎందుకంటే నేను ఈ రోజు కోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఇచ్చిన సక్సెస్ ఎవడైతే నాకేంటి గోరింటాకు, ఆ తర్వాత నేను మంచి ఫిలిం మీరందరూ మెచ్చుకునే ఒక మంచి ఫిలిం నేను ఇవ్వలేదు. అండ్ ఈ సినిమా ఎందుకు ఇన్ని రోజులు అయ్యింది అంటే నేను మళ్ళీ మీ దగ్గర వచ్చేటప్పుడు జీవిత ఫోన్ మాట్లాడిన తర్వాత సో ఇన్ని రోజులు ఎందుకు అయ్యిందంటే నాకు మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు రొటీన్ ఫిలింతో రావడం ఇష్టం లేదు. నేను మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు మీరందరూ ఎస్ సూపర్ అన్నట్టు ఉండాలి అన్న ఆ తపనతోనే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ గెడ్డం గ్యాంగ్తో మీ ముందుకు వస్తున్నా. ఈ గెడ్డం గ్యాంగ్ మీరు ఇంతకుముందు చూసిన రాజశేఖర్ని మీరు చూడరు, ఒక కొత్త రాజశేఖర్ని చూస్తారు. ఇంకా కొత్త రాజశేఖర్ని చూపించాలనుకున్నాము. అంటే నా సొంత గొంతుతోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాము. డబ్బింగ్ కూడా చెప్పాను. సాయి కుమార్ కూడా మీరే చెప్పితే చాలా బాగుంటుంది అని ఇంకా చాలామంది అన్నారు కూడా. కానీ నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత మీ ముందు వచ్చినప్పుడు ఇది ఏదైనా ఒక కొంతమంది సెక్షన్ కొంతమందికి నచ్చకపోతే కొంతమంది ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల పైగా నా గొంతు సాయి కుమార్ గొంతుతో విని కొత్తగా ఉందే అని ఒక మైనస్ చెప్పేయకూడదు అన్నదానికే నేను వద్దు. సాయి కూడా నేను డబ్బింగ్ చెప్పను వచ్చి చూసేసి జీవిత దగ్గర చెప్పారంట, లేదు రాజశేఖర్నే చెప్పమనండి, ఇది ఈ క్యారెక్టర్ ఆయన గొంతుతో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అని ఆయన చెప్పారంట. బట్ నేనే ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, అది ఓ మైనస్ కాకూడదని. సో ఒక రొటీన్ సినిమా కాదు, ఒక కొత్త సినిమాగా ఒక కొత్త క్యారెక్టర్, ఇన్ని సంవత్సరాలు నేను చెయ్యని ఒక క్యారెక్టర్తో మీ ముందుకు వస్తున్నాము. అండ్ ఈ సినిమాలో నంబర్ 1 హీరో ఎవరంటే, ఇందులో 5-6 హీరోలు ఉన్నారు, కానీ నంబర్ 1 హీరో ఎవరంటే స్క్రిప్ట్ స్టోరీ, ఇందులో నంబర్ 1 హీరో. ఎప్పుడు ఏ ఫిలింలో అయినా మెజారిటీ అలాగే ఉంటుంది. బట్ కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్లో కొంతమంది హీరోల వల్ల సినిమా సూపర్గా ఆడుతుంది, అది వేరు. అలాంటి సినిమా కాదు ఇది. ఇది అవుట్ అండ్ అవుట్ ఓ వండర్ఫుల్ స్క్రీన్ ప్లేతో ఉండే ఒక వండర్ఫుల్ స్టోరీ. దీని రూపం ఈ స్టోరీని ఎవరు చేశారంటే తమిళ్లో ఆయన పేరు నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వం అన్న ఒక సినిమా తమిళ్లో పెద్ద హిట్ చేశారు. ఈ సినిమా తమిళ్ వర్షన్. ఆ సినిమాను చూసే మేము చాలా నచ్చి ఆ రైట్స్ కొనుక్కున్నాము. ఆ ఫిల్మే ఈ గెడ్డం గ్యాంగ్. చెప్పద్దా? పర్వాలేదు, తెలియని వాళ్ళు ఇప్పుడే చూసేస్తారా? అయితే ఇది ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ. సో ఈ రెండు కూడా ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా కుదిరింది, బ్రహ్మాండంగా చేశారు. నంబర్ 1 అచ్చు గారు. మీరందరూ మ్యూజిక్ విన్నారు, మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మీరు ఇంకా సినిమాని ఆయన చేసిన రికార్డింగ్ చూడలేదు, మేము చూస్తూ ఉన్నాము. మీరు ఇక ఫుల్ సినిమా చూస్తారు. వీళ్ళిద్దరూ సూపర్గా చేశారు. కెమెరా మిస్టర్ డిమల్ కానీ, మ్యూజిక్ అచ్చు కానీ అదరగొట్టారు. దాంతోపాటు అచ్చు ఈ సినిమాలో ఫస్ట్ టైం యాక్టింగ్ కూడా చేశారు. ఈ సినిమాలో 5 హీరోలు అనొచ్చు. అందులో ఒక హీరోని, కానీ వాళ్ళ ఆ గ్యాంగ్కి నేనే లీడర్, గెడ్డం గ్యాంగ్కి.
సో అందులో ఒక 5 హీరోల్లో అచ్చు గారు కూడా ఒక హీరో, సూపర్గా చేశారు ఆయన. ఈ సినిమా తర్వాత మ్యూజిక్ మాత్రమే కాకుండా యాక్టింగ్ కూడా ఆయన బిజీ అయిపోతారు. ఆడియో రిలీజ్ టైంలో నేను చెప్పాను, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ డిఫరెంట్ ఆడియోస్ అని, అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రూ బికాస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ I put into the audio was immense, and I should thank Sir and my director for giving me the freedom to do that. With all the difficulty, she managed me to dub my own voice, and I'm not good in Telugu, but I managed to somehow do it, and I hope you'll all like the film. రాజశేఖర్ గారు, అచ్చు గారు ఇద్దరు కూడా మూవీ గురించి చెప్పారు. నా వరకు ఏమనాలి, ఈ సినిమాకి ఎంత కష్టపడ్డామో మాటలు లేవు నేను చెప్పడానికి. ఈ సినిమా రైట్స్ కొనడం దగ్గర నుంచి ఈరోజు ఈ ఫస్ట్ కాపీ తీసుకొచ్చి సినిమా రిలీజ్కి తీసుకొచ్చేంత వరకు చాలా చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసాం, చాలా కష్టపడ్డాం. అందరిలాగానే మా సినిమా చాలా బాగా వచ్చింది, సూపర్ డూపర్గా వచ్చింది, డెఫినెట్గా ఆడుతుంది. ఇది రెగ్యులర్గా రొటీన్గా అందరిమీ చెప్తాము, అలాగే అనిపిస్తుంది. మనం ఏది చేసినా మనకి చాలా బాగానే అనిపిస్తుంది. కానీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. We assure you that we will never disappoint you because the movies come out really well, and this is a completely different genre for Telugu cinema as well as for Rajశేఖర్ sir, because all sorts of serious roles and police roles, all sentimental roles was his genre before Geddam Gang, but from Geddam Gang it will be completely Geddam Gang will be a completely different movie for Rajశేఖర్ sir as well as for the complete Telugu industry.